వీకెండ్స్ లో సరదాగా గడుపుదామని వచ్చి ప్రాణాలు కోల్పోయిన ఘటన వికారాబాద్ మండలం గోధుమగూడ గ్రామంలో చోటు చేసుకుంది. అడ్వెంచర్ క్లబ్ అనే రిసార్ట్లో టూరిస్టులకు ప్రాణాలు తీసే ప్రమాదకరమైన ఆటలు ఆడిస్తూ డబ్బు పోగేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అధికారుల నిర్లక్ష్యమే ఈరోజు ఒక నిండు ప్రాణాన్ని తీసింది. సికింద్రాబాద్కు చెందిన సాయి కుమార్ వీకెండ్స్లో ఎంజాయ్ చేద్దామని ఫ్రెండ్స్తో గోధుమగూడ అడ్వెంచర్ క్లబ్కి వచ్చాడు. ఆటలో భాగంగా ఓ బావిలో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. రిసార్ట్ యాజమాన్యం ఇలాంటి ముందస్తు భద్రతా చర్యలు తీసుకోకుండా ఇక్కడికి వచ్చే కస్టమర్ల ప్రాణాలతో చెలగాటమాడుతుందని అన్నారు. కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి రిసార్ట్లపై చర్యలు తీసుకోవాలని మృతుని బంధువులు కోరుతున్నారు. సార్ చెప్పండి సార్. మేము ఇస్తాం. దారూర్ మండల్ గోధుమగూడ విలేజ్ లిమిట్స్లో ఒకటి హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్ వాళ్ళు కొంతమందిని కస్టమర్లని అంటే లైక్ టూరిస్టులలాగా తీసుకొని వచ్చి ఇక్కడ గేమ్స్ ఆడిపిస్తుంటే ఆ గేమ్లో భాగంగా ఒక సాయి కుమార్ అని 35 years ఉంటాడు. ఇతను ఏఎస్ రావు నగర్ సికింద్రాబాద్కి చెందిన అతను కూడా ఆ గేమ్లో పార్టిసిపేట్ చేస్తూ ఇక్కడ మూన్ లైట్ అడ్వెంచర్ క్లబ్ అని ఒకటి ఉంది, అది హైదరాబాద్ వాళ్ళదే. ఆ గేమ్లో భాగంగా ఈ పక్కన ఒకటి బావి ఉంటే ఆ బావి దగ్గర ఏదో ఉందని చెప్పేసి అదే గేమ్లో భాగంగా అక్కడికి వెళ్తే ఈ సాయి కుమార్ అనే అతను ఆ నీళ్ళలో పడి చనిపోయాడు. ప్రస్తుతానికి అది ఏ విధంగా అయింది, ఎట్లా అయింది అనేది మాకు ఇంకా తెలీదు. ప్రస్తుతానికి ఉన్న వివరాలు ఇవి. ఇతనైతే నీళ్ళలో పడ్డ అతన్ని ఇప్పుడే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ ఎక్విప్మెంట్తోని ట్రేస్అవుట్ అయితే చేశారు. ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పేసి అతన్ని అయితే వికారాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించాము. దీన్ని ప్రస్తుతానికైతే మాకు ఇక్కడ పూర్తిగా ఏమేమి జరిగింది అనేది తెలియదు. మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇన్వెస్టిగేషన్లో ఏ విధంగా వెళ్తే ఆ విధంగా సార్ అనుమతులు ఏమన్నాయి ఇంకా తెలియలేదండి, చూస్తాం. సార్ గేమ్స్ ఏడాడిరు వీళ్ళు బయలాడినా లేకపోతే ఇక్కడ ఆడుతూ అక్కడికి వెళ్ళారు. అంటే అక్కడ వీళ్ళకి ఏం అది వీళ్ళది కదా ఇప్పుడు బాయ్ అది తెలీదండి. మాకు ఇప్పుడే వచ్చినాం కదా, మేము తెలుసుకొని చెప్తాం. సరే పర్యవేక్షణలో మనకు బయలు పడ్డారు కదా.